హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవాల్టి వీడియోలో అయితే ర్యాండమ్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ సమ్మర్ హాలిడేస్లో మా డే రొటీన్ ఎలా గడిచిందనేది చూపిస్తానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇంకా పిల్లలకు హాలిడేస్ ఇచ్చిండ్రు, ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి కాస్త లేట్గానే లేస్తామన్నమాట. అదే స్కూల్ ఉంటే కనుక 6:30 కల్లా లేవాలి, 7:30 కల్లా బస్సు. ఆ లోపు లంచ్ బాక్స్లు అన్నీ ప్రిపేర్ చేయాలి కాబట్టి తొందరగానే లేస్తాం. పిల్లలు కూడా తొందరగానే లేస్తారు. కానీ సమ్మర్ హాలిడేస్ కదా, అదిగాక ఈ మధ్య క్రికెట్ వస్తుంది. క్రికెట్ చూసి పడుకునే లోపు నైట్ 10-11 అవుతుంది. సో మార్నింగ్ కొద్దిగా లేటే అవుతుంది. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఎమ్మటే బెడ్షీట్లు అయితే మడతేస్తున్నాను. ఆ రూమ్లో నేను మడతేస్తే వాళ్ళ రూమ్లో పిల్లల రూమ్లో పిల్లలు అయితే మడతేసి పెడతారు. పొద్దున్న లేచిన తర్వాత పిల్లలకు ఫస్ట్ అలవాటు చేయాల్సిన పని అయితే ఇదనమాట. వాళ్ళ బెడ్షీట్లు వాళ్ళు మడతేసుకునేలాగా ఉండాలి. ఇంకా కాసేపు హాల్లో అందరం అలా కూర్చుంటాం అనమాట, ఒక 10 నిమిషాలు అలాగా. ఇంకా నాకైతే కాళ్ళు అయితే ఇలా బాగా డ్రైగా అయిపోయి పగిలిపోతూ ఉంటాయి అనమాట. ఇంకా తోలు కూడా ఇలా లేస్తుంది. దాన్ని అయితే కట్ చేపిస్తున్నా. సాకేత్ అయితే ఇక్కడ కట్ చేస్తున్నాడు చూడండి. కాళ్ళు ఇలా డ్రై అయిపోయి బాగా పగిలిపోతున్నాయి. వీటితో అయితే ఒక 2-3 నెలల నుంచి బాగా ఇబ్బంది పడిపోతున్నా. ఒక్కొక్కసారి నడచడానికి కూడా కాదు. ఇంకా ఈ మధ్య కొద్దిగా బెటర్ లేండి. ముందు చలికాలంలో అయితే అస్సలు నడిచేదానికే కాకుండా ఉండేదన్నమాట. ఇప్పుడు కొద్దిగా చీలకుండా ఉన్నాయి కానీ డ్రై అయితే అవుతున్నాయి. అలా డ్రై అయిపోయినప్పుడల్లా మందు పూసుకుంటూ ఉండాలన్నమాట. అలా కాసేపు హాల్లో కూర్చొని ఇంకా కిచెన్లోకి వచ్చిన. నైట్ కడిగిన గిన్నెలు ఉంటే అన్నీ ఎక్కడివక్కడ సర్దేసుకుంటున్నా. ఇలా గిన్నెలు ఆరిపోయిన తర్వాతనే లోపలైతే పెడతానండి, లేదంటే స్మెల్ వస్తాయి. ఇంకా గిన్నెల పైన మచ్చలు అలాగే ఉంటాయి అన్నమాట. సో గిన్నెలు కడిగిన తర్వాత వాటిని బాగా ఆరిన తర్వాతనే ఇలా బాస్కెట్లలో పెట్టేస్తూ ఉంటానన్నమాట. నేను ఎలా అనుకుంటానంటే పెడితే మొత్తం అంతా నీట్గా పెట్టాలి, లేకుంటే అస్సలు చేయకూడదు అనిపిస్తుంది నాకైతే. ఏదైనా సర్దాలనుకుంటే మొత్తం అంతా నీట్గా సర్దుకుంటూ వస్తా. అలాగైతే నాకు నచ్చుతుంది. నాలాగా మీలో ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా గిన్నెలు అయితే ఎక్కడొక్కడ సర్దేసుకొని ముందుగా గ్యాస్ స్టవ్ పైన నీళ్లు పెట్టినా కదా, వేడి నీళ్ళు. ఇంకా నీళ్లు ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తున్నా తాగమని. నేను కూడా ఒక 2 గ్లాసులమైన వేడి నీళ్ళు తాగేసి ఆ తర్వాత గిన్నెలు ఉంటే కడిగేస్తున్నాను అనమాట. గిన్నెలు కడిగేసి తర్వాత టిఫిన్ చేద్దాంలే అని. పిల్లోళ్ళు అయితే 10 గంటలకు అలా స్విమ్మింగ్కి వెళ్తారనమాట. ఆ లోపు టిఫిన్ చేయాలి. సో ఈలోపు గిన్నెలు కడిగేసుకుంటే ఇంకా టిఫిన్ తొందరగా చేసేయచ్చని. అలాగే సాకేత్ బయటకు వెళ్తూ ఉంటే టిఫిన్ కోసం అయితే ఒక బొరుగుల ప్యాకెట్ తెప్పించినాను అనమాట. ఈరోజు టిఫిన్ అయితే ఉగ్గాని. ఇంకా బయటికి వెళ్ళి వాళ్ళు బొరుగులు ఇంకా పాలు ఇవన్నీ తీసుకొని వచ్చేలోపు నేను గిన్నెలన్నీ కడిగేసి పాలు తెచ్చిన తర్వాత టీ అయితే పెట్టుకున్నా. టీ పడందే నాకు ఏ పని జరగదండి. పొద్దున్నే ఒక గ్లాస్ అయినా టీ పడాలన్నమాట. దేన్నైనా మానుకోగలుగుతున్నాను కానీ ఈ టీని మాత్రం అస్సలు మానుకోలేకపోతుండా. మళ్ళీ ఒక్కదాన్ని తాగబుద్ధి అవుతుంది అంటే అస్సలు కాదు, ఎవరో ఒకరు పక్కన తోడుండాలి తాగడానికి. ఇంకా నాకు మా హస్బెండ్కి అయితే టీ పెట్టుకుంటున్నా. తనైతే నువ్వు తాగేది కాక మళ్ళీ నాకు కూడా అలవాటు చేస్తున్నావు అని రోజు అరుచుడు. కానీ ఇంకా ఏం చేస్తాం చెప్పండి, అదొక అలవాటులాగా అయిపోయింది. ఇంకా ఇంతకుముందు ఎక్కువ తాగేదాన్ని కానీ ఈ మధ్య చాలా వరకు తగ్గించేసిన. ఇంకా టీ అయితే వడగట్టేసుకొని ఇద్దరికి చెరొక కప్లో వేసుకొని వెళ్తున్నానండి. వాళ్ళైతే ఈ హాల్లో టీవీ చూస్తూ ఉన్నారనమాట. ఇంకా పిల్లలకి స్కూల్ లేకపోతే ఏముంటుంది చెప్పండి, స్కూల్ ఉంటేనే బుక్కులు తీయరు. అలాంటి వాళ్ళు హాలిడేస్లో చదువుతారా చెప్పండి. ఇంకా మేమిద్దరం అయితే ఇలా కూర్చొని ఒక 10 నిమిషాల పాటు టీ తాగుతామన్నమాట. నాకు టీ తాగేటప్పుడు ప్రశాంతంగా కూర్చొని తాగాలి, అలా తాగితేనే తాగినట్లు అనిపిస్తుంది. ఇలా టీ తాగుతూ కాసేపు ఇద్దరం మాట్లాడుకొని ఆ తర్వాత అయితే టిఫిన్ చేయడానికి వచ్చినాం. టిఫిన్ చేయడానికి అయితే బొరుగులు అని చెప్పినా కదా. ఇంకా నేను టీ తాగేటప్పుడే రేవంత్ను ఉల్లిపాయలు కట్ చేస్తావు అంటే కట్ చేసి పెట్టిండు. అలాగే బొరుగుల్లోకి కావాల్సిన పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేస్తూ ఉన్నాడు అనమాట. నేను కెమెరా ఆన్ చేయగానే ఇలా సెగలైతే పడుతుంటారండి. ఇంకా తర్వాత సాకేత్ కూడా వచ్చిండు. వాడైనా నేను కూడా చేస్తానని. ఏంటంటే నాన్న చెప్పు, తిరుమతి గింజలు అయ్యి గట్టిగా, ఇది శనగబ్యాళ్ళు, మినప్బ్యాళ్ళు, సంథింగ్, ఇది ఓంపు, సోంపు, ఇది జీలకర్ర, అది ఇది పప్పులు. ఏం పప్పులు తెలియదు. శనగబ్యాళ్ళు అయ్యి, అది అయ్యి ఈ మిరియాలు. అప్పు కనుక్కున్నవే. చూసారు కదా, తాలింపు గింజల్లో ఉండేటన్ని కూడా ఏంటి అని అడిగితే
కొన్ని చెప్పిండు, కొన్ని చెప్పలేదు. అయినా ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది, ఇంకొన్ని రోజులకైతే నేర్చేసుకుంటారులేండి. ఇద్దరు పిల్లోళ్ళు కూడా కొంచెం కుకింగ్లో ఇంట్రెస్ట్ చూపిస్తారు. మేము ఎందుకు చేయాలి, మేము మగ పిల్లోళ్ళం కదా ఫీలింగ్ అయితే అస్సలు ఉండదన్నమాట. ఇంకా సో ఇక్కడ నేను చెప్తూ ఉంటే రేవంత్ సాకేత్ ఇద్దరు కలిసి బొరుగులకైతే తాలింపు వేస్తూ ఉన్నారండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇలాంటివి చిన్న చిన్నవి మాత్రమే నేర్పిస్తానండి. పెద్ద అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా వాళ్ళే నేర్చుకుంటారు. ఇంకా ఒకవైపు బొరుగులకు తాలింపు వేస్తుంటే నేనైతే ఇంకొక వైపు బొరుగులను అయితే నానబెడుతూ ఉన్నా. ఇంతకీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో మీరు ఎప్పుడైనా ఉగ్గాని తిన్నారా లేదా అనేది కామెంట్ చేయండి. తినకపోతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా తాలింపు వేగిపోయిన తర్వాత అందులోకి నానబెట్టుకున్న బొరుగులను అయితే గట్టిగా పిండేసి ఇచ్చిన. రేవంత్ అందులో వేసి మొత్తం అంతా కలిపేశాడు. వాడు మొత్తం ఒకసారి కలిపిండు కదా, మొత్తం అంతా నీట్గా కలిసలేదని నేను మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకున్నాను అనమాట. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు అందులోకి ఫైనల్గా కొద్దిగా పప్పుల పొడి వేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్గా బొరుగులు అయితే పెట్టుకొని తినేసామండి. బొరుగులు అయితే నిజంగా చాలా టేస్టీగా వచ్చినాయి అనమాట. ఎప్పుడైనా పిల్లలకు చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా అందరం కలిసి ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే చేసినామండి. ఇంకా గిన్నెలు కడిగేది అయిపోయింది, కిచెన్ కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. అలాగే బ్రేక్ఫాస్ట్ చేసి పిల్లోళ్ళు కూడా స్విమ్మింగ్కి అయితే వెళ్ళిపోయినరు. ఇంకా వాళ్ళు వచ్చేలోపు మిగిలిన పనులన్నీ చేసేసుకుందామని బట్టలు అయితే ఫస్ట్ వాషింగ్ మిషన్కి వేస్తున్నా. వాషింగ్ మిషన్కి వేసి ఆన్ చేసి పెట్టామంటే మిగతా పనులు చేసుకునే లోపు అవి అయిపోతాయి. ఇలా వాషింగ్ మిషన్కి బట్టలు వేసి అక్కడే మనీ ప్లాంట్ ఉంటే దానికైతే కొద్దిగా నీళ్లు వేస్తున్నానండి. ఎండలకు చెట్లు అయితే బాగా వాడిపోతుండయి. మా ఇంట్లో ఎక్కువగా చెట్లు ఏమి ఉండవులేండి. మా హస్బెండ్కి అయితే అస్సలు ఇష్టం ఉండదు ఈ చెట్లు అంటే. ఆ గలీజ్ అవుతుంది అది ఇది అంటాడు అనమాట. నాకేమో బాగా ఇష్టం. ఏం చేస్తాం చెప్పండి, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలంటే తను రావాలి. తనైతే అసలు రాడనమాట. ఇంకా సో అందుకని నేను కూడా పెద్దగా పెట్టను. అలా బాల్కనీలో ఉండే పనులన్నీ చూసుకొని ఇంకా తర్వాత బట్టలు మడత పెట్టేటుంటే కొన్ని ఆ బట్టలను అయితే మడతేసి ఎక్కడొక్కడ కబోర్డ్లో అయితే నీట్గా సర్దేస్తున్నా. యాక్చువల్గా రేపు 7వ తారీఖున పెళ్ళికి వెళ్ళేది ఉంది. దానికోసమని కొన్ని గాజులు పిన్నీసులు ఇలాంటివి కొనుక్కొచ్చుకున్నాను అనమాట. అవన్నీ ఎక్కడెక్కడుంటే అన్నీ ఎక్కడెక్కడ సర్దేసుకొని అలాగే పెళ్ళి కోసం కావాల్సిన చీరలు అయితే ముందుగానే చూసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా అవి కూడా బయటికి తీసినా కదా, అన్నీ లోపల పెట్టేసుకుంటున్నా. ఆ రోజు సర్దుకోవచ్చులే అని. చీరలు వేలకు వేలు పెట్టి కొంటాం కానీ వాటిని కట్టేది ఉండదు, ఏమి ఉండదు. కానీ ఫంక్షన్ వచ్చినప్పుడల్లా మనకు కొత్త చీరలు కావాలి. ఆడవాళ్ళ మనస్తత్వం అందరిదే అంతే. ఇంకా చీరలన్నీ కూడా నీట్గా సర్దేసుకొని అలాగే నా దగ్గర కొన్ని కొత్త చీరలు ఉన్నాయన్నమాట. అంటే వేరే వాళ్ళు పెట్టినట్టు అనమాట. వాటిని కూడా నీట్గా మడతేసి పెడుతుండా. ఇప్పుడైతే కుట్టించట్లేదులేండి, తర్వాత కుట్టించవచ్చు అని లోపలైతే పెట్టేస్తున్నా. బెంగళూరులో అయితే ఒక జాకెట్ కుట్టియాలంటే 600 అండి. ఇంకా అలా అన్నీ సర్దేసుకున్న తర్వాత పట్టు చీర కూడా ఒకటి బయటకు తీసింది ఉంటే అది కూడా లోపల పెట్టేస్తున్నా. ఈ పట్టు చీరలన్నీ కూడా అప్పుడప్పుడు మా అమ్మోళ్ళు పెట్టినవి. ఇంకా వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడు నేను చీర కొనుక్కుంటా, ఆ చీరలేనమాట. ఇప్పుడైతే ఈ మధ్య అసలు చీరలు అయితే అసలు కొనట్లేదులేండి. అలా చీరలన్నీ మడతేసి పెట్టి ఎక్కడొక్కడ సర్దుకుంటూ ఇంట్లో కసువు అయితే ఊడ్చేస్తున్నానండి. కసువు ఊడ్చేసి మాప్ పెట్టాలన్నమాట. పిల్లోళ్ళు వచ్చేలోపు ఇలా మాప్ పెట్టేసుకుంటే ఇల్లు నీట్గా ఉంటుంది అనేది ఇంట్లో ఎవ్వరు లేనప్పుడే నేనైతే మాప్ పెడతానండి. ఇది ఎందుకో మరి చిన్నప్పటి నుంచి అలవాటు అలాగే వచ్చింది. నేను ఇంట్లో మాప్ పెడుతున్నానంటే ఎవ్వరు ఉండకూడదు, ఎవ్వరు తక్కకూడదు అనమాట. నేను చిన్నప్పుడు ఇండ్లు తుడిచేటప్పుడు మా అమ్మోళ్ళు కనుక వచ్చిందంటే తిట్టి పెట్టేదాన్ని అనమాట. అది ఇప్పటికి ఎప్పుడన్నా అనుకుంటే నవ్వు వస్తుంది. అదే అలవాటు ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. తుడిచేటప్పుడు మాత్రం ఎవ్వరూ తొక్కకూడదు నాకైతే. అలా తుడిచేటప్పుడు తొక్కితే మాత్రం భలే కోపం వచ్చుది అనమాట. ఏం చేస్తాం చెప్పండి, కొన్ని అలవాట్లని మార్చుకోలేము. నాలాగా మీలో ఎవరైనా ఉన్నారా అనేది కామెంట్ చేయండి. ఇంకా ఇలా ఇల్లు మొత్తం మాప్ పెట్టేస్తున్నా. ఇల్లు అయితే ఖచ్చితంగా 2 సార్లు తుడుస్తానండి. ఫస్ట్ ఒకసారి ఎక్కువ తడి పెట్టి తుడుస్తా, ఆ తర్వాత గట్టిగా పిండేసి తుడుస్తానమాట. ఇలా ఇల్లు తుడుచుకొని పనులన్నీ చేసుకునే లోపు పిల్లలు అయితే వచ్చి రాగానే వాళ్ళ డ్యాన్సులు చూడండి ఎలా డ్యాన్సులు వేస్తున్నారో. ఇంకా స్విమ్మింగ్ నుంచి ఇంటికి వస్తానే ఇద్దరు కూడా స్నానం చేసేస్తారనమాట. అలా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ తినడానికి కానీ తాగడానికి కానీ ఏదో ఒకటి ఇస్తానండి. అంటే స్విమ్మింగ్ చేసి వస్తారు కదా, బాగా ఆకలి అవుతుంటుంది. ఇంకా వాళ్ళు స్నానం చేసుకుని వచ్చేలోపు నేనైతే ఒక వీడియో షూటింగ్ ఉంటే షూట్ చేసుకున్నానండి, వడియాలదనమాట. ఈ వడియాల వీడియో అయితే ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టానండి.
ఎవరైనా చూసిండకపోతే చూడండి. వడియాలు అయితే నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. క్రిస్పీగా, అసలు ఎండతో అవసరం లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చండి. ఇంకా ఆ వీడియో షూట్ చేసుకొని ఇంకొకటి లాంగ్ వీడియో కూడా షూట్ చేసుకున్నాను అనమాట. ఇలా షూటింగ్ చేసుకున్నప్పుడు చాలా టైమే పడుతుందండి. కొంతమంది అనుకుంటారు సింపుల్గా అయిపోతుంది ఏముందిలే అని, కానీ దానికి తగినట్టు ప్రిపరేషన్, ఇంకా వచ్చిన గిన్నెలు ఇవన్నీ కడుక్కుంటూ రోజంతా అలాగే గడిచిపోతుందన్నమాట. ఏదైనా చేసే వాళ్ళకి తెలుస్తుందిలేండి, సింపుల్గా ఏముందిలే అనుకుంటారు, కానీ అది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందన్నమాట. ఇంకా వీడియో షూటింగ్ అయిపోయింది. పిల్లోళ్ళకు కూడా ఇలా ఒక గ్లాస్ తలా గ్లాస్ వేసి ఇచ్చారనమాట. ఇన్ని చేసుకునే లోపు మధ్యాహ్నం 12-12:30 అలా అయిపోయిందనమాట. మా హస్బెండ్ సాకేత్ అయితే బయట ఫంక్షన్ ఉంటే వెళ్తుండ్రు. నాకు రేవంత్ కోసం మాత్రమే లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా ఈరోజు లంచ్లోకి అయితే పప్పు అలాగే వైట్ రైస్ అయితే సింపుల్గా చేసేస్తున్నా. ఇవి రెండు కూడా పొయ్యి మీద పెట్టేసి ఒక చిన్న వాయిస్ ఓవర్ ఇచ్చుకునేది ఉంటే ఆ పని అయితే పూర్తి చేసుకుని వచ్చేలోపు పప్పు కూడా కుక్కర్ విజిల్ వచ్చేసింది. ఇంకా పప్పు ఎనిపేసి తాలింపు వేసిన. ఇద్దరం కలిసి పప్పు అన్నం పెట్టేసుకొని తినేసినామండి. ఈరోజు మా లంచ్ ప్లేట్ అయితే సింపుల్గా ఇలా వైట్ రైస్ అలాగే పప్పు, నేనైతే కొన్ని కీర దోసకాయలు పెట్టుకొని తినేసానండి. ఆఖరిలో కొద్దిగా పెరుగు వేసుకొని తిన్నాను అనమాట. వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళారని చెప్పిన కదా, వచ్చేటప్పుడు ఇలా రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చిండ్రు, గాజు బౌలు. మనకి ముందుగానే కిచెన్ ఐటమ్స్ అంటే పిచ్చి, ఇంకా వచ్చి రాగానే ఏమి ఇచ్చిండ్రా ఏమని నేను రేవంత్ కూర్చొని మొత్తం అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నాం. నాకైతే కిచెన్ ఐటమ్స్ కావాలి, వానికి అందులో పెట్టే స్వీట్లు కావాలి. సరిపోయినాం ఇద్దరికిద్దరం. అలా అన్నీ బయటికి తీసి ఏమేమి ఉన్నాయో ఏమేమి అని అన్నీ చూసిన తర్వాత పక్కన పెట్టేసి ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయింది కదా, ఒక అర్ధగంట గంట అలా పడుకొని తర్వాత ఈవినింగ్ లేచి టీ తాగి ఆ తర్వాత ఇలా ఒక అర్ధగంట పాటు ఎక్సర్సైజ్లు అయితే చేసుకున్నానండి. ఈ మధ్య కొంచెం కన్సిస్టెన్సీగానే చేస్తూ ఉన్నా, కానీ వెయిట్ లాస్ అవ్వట్లేదు. వెయిట్ లాస్ కాకపోయినా కూడా కొద్దిగా హెల్తీగా ఉంటే చాలు. సో దానికోసం అయితే డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటా. ఇంకా అలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఎమ్మటే స్నానం చేసేసుకొని వచ్చిన. ఇంకా ఈలోపు సాకేత్ అయితే ఉదయం వేసిన వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి కదా, అవి నేను ఆరేయడమే మర్చిపోయినా. ఆరేనానా అంటే ఇంకా వాడైతే బట్టలు ఆరేస్తున్నాడు. నేను స్నానం చేసుకొని వచ్చి ఉదయం సాకేత్ పూజ చేసిందనమాట. ఒకటైతే దీపం వెలుగుతూనే ఉంది, ఇంకొక దీపం నేను వెలిగించేసి దండం పెట్టేసుకున్నా. ఇలా స్నానం చేసుకొని వచ్చి చీర అయితే కట్టుకున్నా. యాక్చువల్గా ఎప్పుడో కొన్ని చీరలన్నీ చాలా ఉన్నాయి, అవన్నీ కట్టేసుకుందామని అప్పుడప్పుడు ఒకటి ఇలా కట్టుకుంటూ ఉంటానండి. అంటే మినిమం వారంలో 3 సార్లైనా చీర కట్టుకుంటాను అనమాట. అలా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే మధ్యాహ్నం చేసిన పప్పు అన్నం అలాగే ఉంది. ఇంకా నా కోసం మా హస్బెండ్ కోసం అయితే చపాతీ అయితే చేసుకుంటున్నా. సాకేత్ అయితే అన్నం తినేసిండు. రేవంత్ అయితే అన్నం ఉండి చపాతీ చేసినామంటే ఖచ్చితంగా చపాతీ కావాలంటారు అనమాట. అలా అందరం కలిసి అన్నం చపాతీ ఇవన్నీ తినేసి ఇంకా నైట్ కిచెన్ క్లీన్ చేసుకొని పండుకున్నానండి. ఇది ఇవాల్టి వీడియో. సో ఆడవాళ్ళకి ఇంట్లో ఎప్పుడు చేసుకునేంత పనులు ఉంటాయి కాబట్టి చిన్న చిన్న పనుల్లో మన పిల్లలని ఇన్వాల్వ్ చేసుకుంటూ వచ్చామంటే మనకు కూడా యూజ్ అవుతుంది. ఇవాల్టి వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతలోపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.